కార్యక్రమం తీసుకున్నారు ఆయన. దాంతోపాటు మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఆయన ఒక ప్రధాన ఆశయంతో మాధవ సేవ అనే ఒక కార్యక్రమం ద్వారా మనకు మా యొక్క 10th క్లాస్ బ్యాచ్లో ఎవరికైనా ఇబ్బందులు వస్తే కష్టాలు వస్తే వారికి అండగా నిలవాలని చెప్పి ఒక ప్రధాన ఆశయంతో ఆ సభ్యుల దగ్గరే దాదాపు తోచినంత ఎవరైతే 500 ఇచ్చినా 1000 ఇచ్చినా 5000 ఇచ్చినా 10,000 ఇచ్చినా తీసుకొని మా యొక్క 1982 బ్యాచ్లో ఎవరికైనా అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బంది తలెత్తే వారికి అండగా ఉండేదానికి ఒక డబ్బు కూడగట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తూ మా బ్యాచ్కి కాకుండా ఎవరైనా నిరుపేదలకు అత్యవసరంగా ఏదైనా సహాయం కావాలన్నా కూడా చేసే కార్యక్రమం చేశాం. అదేవిధంగా ఏదైతే మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేసిన తర్వాత కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు చూసిన తర్వాత మా సోదరులందరూ కూడా 1982 బ్యాచ్ ద్వారా దాదాపు 5 బెంచీలు మనం అక్కడ వేసి వాకింగ్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ ఆడ కూర్చుంటే విధంగా 5 బెంచ్లు కూడా ప్రారంభోత్సవం చేసి పెట్టాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మా చిన్నారావు గారు కాబట్టి చిన్నారావు గారికి క్లాస్ నందు చదివినటువంటి మా బ్యాచ్ 2017లో మొట్టమొదట అపూర్వ కలయిక అనేది ఏర్పాటు చేశాము. ఆ తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కలవాలని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని దానిలో భాగంగా ఈసారి 2024 సంవత్సరంలో 4వ ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసినాము. అయితే గడిచిన ఈ 6 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా మిత్రులకు సంబంధించినటువంటి వారి ఆరోగ్యానికి సంబంధించింది అయితేనేమి, ఇతర వారి పిల్లల యొక్క చదువుకి సంబంధించినవి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలన్నప్పుడు వెంటనే స్పందించి మిత్రులందరూ బాగా తోడ్పడి ఈ విధంగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ బ్యాచ్కి ముఖ్యంగా 82 బ్యాచ్కి ఒక ప్రధానమైనటువంటి పేరు తేవడం అనేది జరిగింది. దీనికి తోడ్పడుతున్నటువంటి 82 బ్యాచ్ మిత్రులందరికీ మనస్పూర్వక ధన్యవాదాలు. అదే భవిష్యత్తులో కూడా దాదాపు అందరూ 60 సంవత్సరాల దగ్గర వస్తున్నారు. వారి బాధ్యతలతోనేమి వారి ఆరోగ్య పరిస్థితులనైతేనేమి వారికి ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని చెప్పి మిత్రులందరూ తోడ్పడుతున్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు చేసినాము. మిత్రులకు ఆసుపత్రిలో చేర్పించినప్పుడు వారికి ఆర్థిక సహాయం ప్రత్యేకంగా చేశాము. కాబట్టి మిత్రులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ బ్యాచ్ని ఇంకా 10 కాలాల పాటు బాగా ఇదే సహకారం ఫ్రెండ్షిప్ కొనసాగించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. 10th క్లాస్లో ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని చెప్పి ప్రతి ఒక్కరూ మనం కలుసుకొని మధ్యాహ్నం ఫోన్ చేయడం, అదేవిధంగా గ్రౌండ్లో ఆడుకోవడం, మరి ముఖ్యంగా ఏదైతే లండన్ గేమ్ అయితేనేమి ఇలాంటివన్నీ ఆడుకోవడం, ఇవన్నీ ఆ రోజు మనం చేసుకునే కార్యక్రమాలను కూడా ఈరోజు కలిసి మనం గుర్తు చేసుకొని దాన్ని మనం ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చిన్నారావు గారిని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి బాధ్యతలన్నీ అయిపోయి ఉండే, బహుశా పిల్లలు కూడా బాగా సంపాదించే పరిస్థితులు వచ్చారు. కాబట్టి కనీసం సంవత్సరానికి ఒకసారైనా మనం కూడా కలిస్తే మా యొక్క కష్ట సుఖాలు సంతోషాలు పాలు పంచుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారానే కలుగుతామని చెప్పి నిజంగా భావిస్తున్నాను. ఎందుకంటే పూర్తిగా సమయం కేటాయిస్తాం. ఏదో మామూలుగా అయితే సహజంగా పెట్టిలో కలుస్తుంటాం, లేదా ఎక్కడైనా అకేషన్లో కలిసొచ్చు, కానీ అప్పుడు హడావిడిగా ఉంటాం. ఇప్పుడైతే ఈరోజు పొద్దున ఉదయం నుండి పూర్తిగా ఒక దినం పూర్తిగా సమయం తీసి బయట నుండి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు మనం పాల్గొన్నాం. కాబట్టి మనం అందరూ కూడా మనసు ఇంటి మాట్లాడుకొని గత మనం 10వ తరగతిలో ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం, మా కుటుంబం ఏ విధంగా ఉంది, పిల్లలు ఏం చేసుకుంటారు, అందరూ కూడా మనసుకి మాట్లాడుకుంటే కార్యక్రమం ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశం అనేది యొక్క కార్యక్రమం నిజంగా చాలా సంతోషదాయక విషయం. నాకు కూడా ఎప్పుడు కూడా ఎక్కడైనా మన సోదరులు కనబడితే మీరందరూ కూడా గర్వించదగ్గ విషయం ఏమనంటే ఆ దేవుని దయ వల్ల మీ అందరూ ఆశీస్సుల వల్ల నేను కదిరి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా కూడా మీరందరూ మీ అందరి సహకారంతో దేవుని దయ వల్ల ఎన్నుకోవడం జరిగింది. ఆ యొక్క గౌరవం కూడా మీరందరూ కూడా 82 బ్యాచ్ వచ్చిందంటే నిజంగా నేను కూడా చాలా సంతోషపడుతుంటాను. కాబట్టి ఇంతేకాదు
ఎవరు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా కూడా మనమందరూ కూడా ఈ కలయికతో ప్రతి ఒక్కరు కూడా మనసుకి మాట్లాడుకుని మా యొక్క సుఖ సంతోషాలు పాల్పంచుకొని మా యొక్క కుటుంబ సమస్యలు కానీ కుటుంబంలో జరిగే కార్యక్రమాలను మాట్లాడుకోవడం నిజంగా చాలా ఆనందాన్ని కలుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఇంత దూరం నుండి ఎంతో దూరం నుండి శ్రమ వచ్చి నిన్నటి రోజు నుండి నిన్ననే చాలా మంది రాత్రి కూడా వచ్చారు దూరం నుండి వచ్చే వాళ్ళంతా. అంటే దాదాపు 2 రోజుల పాటు సమయం పూర్తిగా కేటాయించి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు రాబో రోజుల్లో కూడా దాంతో పాటు సేవా కార్యక్రమాలు కూడా 1982 బ్యాచ్ ద్వారా ఈరోజు సేవా కార్యక్రమాలు కూడా మా చిన్నారావు ప్రసాద్ గారు చూస్తున్నారు. ఎవరో నిరుపేద పిల్లలు ఉంటే వారికి చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోతే వాళ్ళకి సహాయం చేయడం కానీ ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు కూడా మా 1982 బ్యాచ్ ద్వారా ఈ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. మీ అందరి సహకారంతో మీరు ఏదైతే డబ్బులు ఈ రోజు ఇస్తున్నారు మీ అందరి సహకారంతో ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా మా చిన్నారావు గారు ఈ టీం గదిలో ఏదైతే ఉన్నామో మనం అంతా రోజు కలిసి పనిచేసే కార్యక్రమాల ద్వారా కలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యత తీసుకొని చేస్తున్నారు. మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేసే విధంగా ముందరికి రావాలని మనమందరం కలిసి పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా చిన్నారావు గారికి మా 1982 బ్యాచ్ మిత్రులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బహుశా ఇంతకుముందు ఏ బ్యాచ్ కూడా చేయలేనంత ఒక పట్టుదలతో మా సోదరుడు చిన్నారావు గారు అయితేనే ప్రసాద్ గారు అయితేనే మీరందరూ 1000 పోలు కష్టపడి దీన్ని 1982 బ్యాచ్ అని చెప్పి తీసుకొచ్చి మొట్టమొదటి సమావేశం పెట్టారు, 2వ సమావేశం పెట్టారు, 3వ సమావేశం పెట్టి ఈ 4వ సమావేశం కూడా పెట్టమని చెప్పి మేమందరూ కూడా కోరుకున్న తర్వాత ఈ రోజు ఇంత సమావేశం ఘనంగా ఏర్పాటు చేసిన మా చిన్నారావు గారికి ప్రసాద్ గారికి ఇక్కడ విచ్చేసిన 1982 బ్యాచ్ సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ రోజు మా యొక్క ఈ కలయిక అనేది జీవితాంతం మర్చిపోలేని విధంగా ఈ కలయికలో ఇంతకు ముందు కూడా 3 సార్లు జరిగాయి. ఈ 4వ సారి కూడా ఇంకా బ్రహ్మాండంగా ఇంకా చాలా మంది రానే వాళ్ళు కూడా ఈ 4వ సమావేశం రావడం నిజంగా చాలా సంతోషం కలుగుతోంది. మనమందరూ ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుకుంటుంటే ఈరోజు బసయ్య గారు 3 సమావేశం రాలేదు, 4వ సమావేశం వచ్చి ఆయన ఎంత భావేత్వానికి గురయ్యారంటే ఆయన అంటే 1982లో మనం ఏ విధంగా మనం చదువుకున్నాం, ఏ విధంగా గ్రౌండ్ లో ఆటలాడుకుంటాడు ఇవన్నీ గుర్తు చేసుకొని ఈ వయసు అయిపోతే ఇప్పుడు మనం కూడా కలవడం ఎంతోగా కలగా ఉండాలని చెప్పి ఆయన భావించి ఆయన అంత భావేత్వానికి గురయ్యారంటే నిజంగా మాకంతా కూడా ఆదర్శంగా మన బసయ్య గారు ఉండాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మనము ఏదైతే 42 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి, 41 సంవత్సరం పూర్తి అయిపోయింది, 42వ సంవత్సరం ఈ 10th అయిపోయిన తర్వాత ఈ రోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు నిజంగా మాకు చాలా బాధ్యతలు ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన పిల్లలందరూ కూడా చేతికి వచ్చారు, వారు కూడా సంపాదించే పరిస్థితులు వచ్చారు, వారు పెండింగ్లు కూడా చేశాము. ఈ విధంగా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమం అనేది యాక్చువల్ గా జీవితం వాళ్ళలో వచ్చేసి మనకు వేమనారాయణ గారు ఎంఈఓ నల్లమడ ఇతను వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా వచ్చేసి మన పి సతీష్ పెంచూరి బట్టేపల్లి సతీ వచ్చి 1000 రూపాయలు. దాంతో పాటుగా వచ్చేసి మన ఫిరోజ్ ఖాన్ లాస్ట్ ఇయర్ అకామిడేషన్ చేశాడు, ఇప్పుడు అతను రావడమే కాకుండా అతనితో పాటు 1000 రూపాయలు దాతృత్వాన్ని ఇచ్చాడు. అతనికి చాలా రుణపడి ఉంటాము. అలాగే మన యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన అమాంగా ఖాన్ గారు వచ్చేసి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మన మాజీ మేయర్ గారు అతార్ చాంద్రశ గారు 10,000. దాంతో పాటుగా మన అశ్వత్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు. నేను సైతం అంతా ఎనికే కొంచెం వెనకట సిరా ఎనికే బాగా ఇస్తాడంట.
ఉండు ఉండు పార తీసుకో తలకాయ అది తలకాయ ఎత్తు అంతా నువ్వే ఉండాలి తలకాయ ఎత్తు ఇడిచండి ఆయన ఇంకోటి ఉందిరా రే ఇంకోటి ఉందిరా